వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. యయేనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పార్థ, ఓ అర్జున, యహ ఎవడు వేద తెలుసుకునుచున్నాడో, వేద వినాశనం నిత్యం, వేద అంటే తెలుసుకునుచున్నాడో ఏమని, వేద అవినాశనం నిత్యం, అది అవినాశనం నాశనము లేనిది నిత్యమైనది. ఏనమజమవ్యయం, అజం అంటే ఏనం ఈ ఆత్మ, ఏనం అజం అవ్యయం, ఏనమజం అవ్యయం మూడు పదములది. ఏనం ఈ ఆత్మ, అజం పుట్టుక లేనిది, అవ్యయం నశింపు లేనిది, అవినాశనం నాశనము లేనిది, నిత్యం ఎప్పుడు శాశ్వతమైనది అని వేద తెలుసుకొనుచున్నాడో. వేదావినాశనం అంటే వేద అవినాశనం నిత్యం. య అంటే ఎవడు, ఏనం ఈ ఆత్మను, అజం అవ్యయం పుట్టుక లేనిదిగా నశింపు లేనిదిగా తెలుసుకొనుచున్నాడో, వేద అంటే తెలుసుకొనుచున్నాడో. కథం సపురుషః పార్థ, సపురుషః ఆ మనుజుడు, కథం ఏ విధముగా, కం ఘాతయతి హంతికం, కం ఘాతయతి అంటే కథం ఏ విధముగా, కం ఎవనిని, ఘాతయతి చంపించును, హంతికం కం హంతి, కం ఎవనిని, హంతి చంపును. ఎవరైతే ఈ ఆత్మకు పుట్టుక నశింపులు లేవని, అంటే పుట్టుక మరణములు లేవని తెలుసుకుంటున్నాడో, ఏనం ఈ ఆత్మను, ఏనం ఎవరైతే ఈ ఆత్మను, అజం అవ్యయం, అజం అంటే పుట్టుక, అవ్యయం అంటే నశింపు మరణము లేదని తెలుసుకుంటున్నాడో, పుట్టుక నశింపు లేదు, మరేంటిది, వేద అవినాశనం నిత్యం, నాశనము లేనిది, నిత్యము ఉండేది, శాశ్వతముగా ఉండేది అని తెలుసుకుంటున్నాడో. కథం సపురుషః అలా తెలుసుకున్నటువంటి వాడు, సపురుషః అంటే ఆ మనుజుడు, తెలుసుకున్నటువంటి ఆ మానవుడు, కథం ఏ విధముగా, ఘాతయతి కం ఘాతయతి, కం అంటే ఎవరిని, ఘాతయతి చంపించును, కం హంతి ఎవరిని చంపును. ఉన్నదంతా అనంత ఆత్మస్వరూపము అంటే దీనికి ముందు శ్లోకంలో మనకి కృష్ణ భగవానుడు దీనికి ముందు శ్లోకంలో చెప్పారు. ఏమని అంటే, నా జాయతే మ్రియతే వా కదాచిన్ న్యాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణం న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుటలేదు, ఇదివరకు లేకుండి కొత్తగా మరులా వచ్చువాడు కాదు. ఈ ఆత్మ ఇదివరకు లేకుండా కొత్తగా వచ్చునది కాదు. అంటే మనుషుల్లాగా పోల్చుకోకూడదు, అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది కాదు. ఈ ఆత్మ జనన మరణములు లేనిటువంటి శాశ్వతమైనటువంటి పురాతనమైనటువంటిది. శరీరములు చంపబడినను ఆత్మ నశించదు. దీనికి ముందు శ్లోకంలో చెప్పారు ఆయన. దానికి మళ్ళీ కంటిన్యూ చెబుతున్నారు. ఎవరైతే వేద తెలుసుకున్నారో ఏమని, ఈ ఆత్మ అవినాశనమని, నిత్యమని, నాశనము లేనిదని, శాశ్వతమైనదని ఎవరైతే తెలుసుకున్నారో, ఏనం అజం అవ్యయం ఎవరైతే, ఏ మనుజుడైతే ఇది పుట్టుక లేనిది చావు లేనిది అని తెలుసుకున్నాడో అటువంటి ఆ మనుజుడు, ఆ పురుషుడు, కథం సపురుషః అటువంటి ఆ మానవుడు, ఓ పార్థ
ఏ విధముగా కం ఘాతయతి, ఒకళ్ళని ఏ విధముగా చంపించగలడు, కం హంతి, ఒకళ్ళని ఏ విధంగా చంపగలడు. అసలు ఆత్మ అనిత్యము, పుట్టుక చావులు లేనిది, శాశ్వతమైనది అన్నప్పుడు ఒకరిని చంపటం ఎలా కుదురుతుంది, ఒకరిని చంపించటం ఎలా కుదురుతుంది? ఇది జరిగే పనేనా? అది కృష్ణ భగవానుడు చెబుతున్న విషయం. మరి ఎందుకు చెబుతున్నారు ఈ విషయం? ఈ ఆత్మజ్ఞానం అనేదండి ఒక అద్భుతమైన విషయం. మనం ఏంటంటే మహానుభావులు ఆత్మానుభూతిని పొందేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు లాంటి మహాత్ములు, జీవన్ముక్తులైనటువంటి అనేక మంది మహాత్ములు మహానుభావులు అనాదిగా వేల లక్షల సంవత్సరాల నుంచి మనకు అందిస్తూ వస్తున్నటువంటి అజరామరమైన అనంతమైనటువంటి శాశ్వత తత్వమైనటువంటి ఆ ఆత్మశక్తి గూర్చి మనకు అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని పైపైన చదివేసుకుంటున్నాం. మనకది అనుభవం లేదు. మనం శరీర భావంతోనే ఉన్నాం. శరీర భావంలో ఉన్న అర్జునుడికే ఇది చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ముందు మనం అర్జున మనస్సును పొందాలి. ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది అది. లేకపోతే మనం వింటాం ఊరికినే, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు విన్నప్పుడు చక్కగానే ఉంది, ఏమని ఉంది, ఆత్మ చంపబడదు, అన్ని శ్లోకాల్లో చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ అసలు ఆత్మ అంటే ఏంటి? మనలో ఉన్న ప్రాణశక్తి. అది శరీరములు చంపబడినను, శరీరములు నశించిపోయినను, శరీరములు పోయినను అది ఉండును అని ముందు శ్లోకంలో చెప్పారు. శరీరములు చంపబడుట చేత, శరీరములు చావుట చేత ఆత్మ చావదు, నశింపబడదు, శరీరములు పోతున్నాయి. అయితే మనం ఎవరం? ఇప్పుడు శరీరధారులమే. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు శరీరం పోతుందని ముందు శ్లోకంలో చెప్పారు, దీనికి ముందు శ్లోకంలో. మరి శాశ్వతంగా ఉండేది ఏంటి? శరీరము లోపల ఉన్నటువంటి శక్తి. ఇప్పుడు శరీరము చనిపోతుంది అంటే దేహములు చనిపోయినా దేహి చావడు, దానికి ముందు శ్లోకంలో చెప్పారు. శరీరము చనిపోయినా, శిథిలమైపోయినా శరీరి చావడు, దానికి ముందు శ్లోకంలో ఆయన చెప్పుకొచ్చారు. ఇది అంటే ఇప్పుడు ఏంటి? ఇంతకీ మనమేమో శరీర భావంలో ఉన్నాం, మనం చనిపోతామన్న భావంలో ఉన్నాం, శరీరం మనమే అన్న భావంలో ఉన్నాం, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలన్న భావంలో ఉన్నాం. రోజు మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యుల నుంచి మనం ప్రపంచంలో చూసి గడిపే విషయాలన్నీ శరీర భావాలే. మన ఎదురుగా శరీరాలే, మనము శరీరాలే, జంతువులు శరీరాలే, చెట్లు శరీరాలే, కొండలు గుట్టలు నదులు సముద్రాలు అన్నీ ఏదో ఒక పదార్థ రూపంలో కనపడుతున్నాయి. అసలు మనం శరీర భావన లేకుండా జీవించడం ఈ భూమి మీద కుదరదు. పోనీ ఆత్మభావనతో జీవిద్దామా? అది కనపడదు. ఈ మధ్యలో ఉన్నాం మనం. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఉన్న స్థితి ఈ మధ్యలో ఉన్నాం. అయితే శరీర భావములు, పదార్థ భావములు అంటే శరీరములుగా మనుషులు, జంతువులు, చెట్లు, పదార్థములుగా కొండలు గుట్టలు నదులు సముద్రములు, మొత్తం విశ్వం అంతా కనపడుతున్నది దేనికి? శరీరమైన మన కళ్ళకి, ఇంద్రియములకు, చెవులకు వినపడుతుంది, కళ్ళకు కనపడుతుంది, చర్మము స్పర్శకు దొరుకుతుంది, నాలుక రుచికి దొరుకుతుంది, వాసనకు దొరుకుతుంది. అంటే మన శరీరమునకు దొరుకుతున్న సృష్టిది. అంటే శరీరమునకు శరీరము లాంటి పదార్థ సృష్టి దొరుకుతుంది. మరి కృష్ణ భగవానుడు చెబుతున్నటువంటి ఈ ఆత్మ దేనికి దొరుకుతుంది? ఇప్పుడు ఆయనకి ఎలా దొరికింది? ఆయన శరీర రూపంలో ఉండే కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నారు. ఇప్పుడు ఆ చెబుతున్న కృష్ణ భగవానుడికి కూడా శరీరం ఉంది, వింటున్న అర్జునుడికి కూడా శరీరం ఉంది. అసలు ఇది చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, అటువైపు కౌరవ సైన్యంలో 11 అక్షోహిణుల సైన్యం ఉంది. మొత్తం ఆ 11 అక్షోహిణుల సైన్యంలో ఉన్న వాళ్ళందరూ అర్జునుడికి సంబంధించిన వాళ్ళే. అటు సైన్యపరంగా కానీ, దాన్ని పాలించే ప్రభువులు, రాజులు, అక్కడ ఉన్నటువంటి సేనాధిపతులు, ఏ విధంగా అయినా కానీ అందరూ అర్జునుడికి సంబంధించిన వారే. ఇటువైపు పాండవుల వైపు అంటే అర్జునుడి వైపు 7 అక్షోహిణుల సైన్యం ఉంది. ఈ 7 అక్షోహిణుల సైన్యము మళ్ళీ అర్జునుడు పాండవులకు సంబంధించిన వాళ్లే. వీళ్ళ బంధువులు, వీళ్ళ బంధువర్గం వీళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్లే. అటు ఉన్న వాళ్ళు వీళ్ళ బంధువులే. ఎందుకంటే అటువైపు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి కౌరవులు, దుర్యోధనుడు వీళ్ళ బంధువులే. కాబట్టి మొత్తం వీళ్ళ బంధువులే కొట్టుకుంటున్నారు. ఆ 2 సైన్యాల మధ్యలో కూర్చొని ఇప్పుడు అటున్న సైన్యం అంతా శరీరమే, మొత్తం రూపధారులే. 11 అక్షోహిణుల లెక్కెట్ట వచ్చింది, సైన్యానికి లెక్క వచ్చింది ఎన్ని లక్షల మంది అని. అది ఇప్పుడు లక్షణలో, అప్పుడు అక్షోహిణులు, అంతే, తేడా ఏం లేదు. అప్పుడు అలా పిలిచారు. ఆ కాలంలో అక్షోహిణులని పేరు పెట్టుకున్నారు.
ఈ కాలంలో మనం వందలు వేలు లక్షల కోట్లు అని పెట్టుకుంటున్నాం లెక్కకే. లక్షల సైన్యం ఇటు లక్షల సైన్యం ఇటు అన్నప్పుడు అంతా దేహదారులే అని మాట్లాడుకుంటున్నాం. దేహదారులే కనుక దేహదారులందరూ నా వాళ్లే, నాకు కావలసిన వాళ్లే. అటు దుర్యోధనుడు కూడా నాకు కావలసిన వాడే. కానీ వాడి యొక్క దుర్బుద్ధి చేత, దుష్టబుద్ధి చేత మేము యుద్ధం చేయాల్సి వచ్చింది. ఉన్న మా రాజ్యం లాక్కున్నాడు, మమ్మల్ని రోడ్లు పోలు చేశాడు. సరే పోని చేస్తే చేశాడులే అర్జున, ఏదో యుద్ధానికి కృష్ణ ఏదో యుద్ధానికి వచ్చేసాం, పొరపాటున యుద్ధం వద్దనుకుంటానే ఉన్నాం మొదటి నుంచి. కానీ వాడు యుద్ధాన్ని తీసుకొచ్చాడు, దుర్యోధనుడు వలన యుద్ధం వచ్చింది. నువ్వు కూడా దూతగా వెళ్ళావు. ఇక్కడ దూతగా వెళ్ళినటువంటి కృష్ణుడు కూడా దేహధారే. ఇవన్నీ మాట్లాడుతున్న అందరూ దేహదారులే, అందరూ శరీరం ఉన్నవాళ్లే. అక్కడ ఉన్న జంతువులు, ఏనుగులు, గుర్రాలు, యుద్ధంలో ఉపయోగింపబడుతున్న అనేక వాహనములుగా ఉపయోగపడుతున్నటువంటి అనేక జంతువులన్నీ కూడా దేహదారులే, అంత శరీర భావనే. అక్కడ కొట్టుకోవడానికి నుంచుంది శరీరంతోనే. అర్జునుడు ఇప్పుడు అంతా అయిపోయింది, పోలేక నేను యుద్ధం చేయను, నేను వీళ్ళని చంపదలుచుకోలేదు అంటుంది శరీరధారుల్నే. నా బంధువులు అంటుంది శరీరధారుల్నే, వీళ్ళంతా నా వాళ్ళు అంటుంది శరీరధారుల్నే. వీళ్ళని చంపితే నేను తినేది రక్తపు కూడా అంటుంది శరీరధారుల్నే. శరీరంతోనే జీవించాలి. ఇందులో ఏమన్నా అబద్ధం ఉందా? ఏం అబద్ధం లేదు. కళ్ళ ముందు అక్కడ అక్షోహిణుల సైన్యం రెడీగా ఉంది, కొట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పటి నుంచో యుద్ధం సిద్ధం అవుతుంది. పోనీ యుద్ధం ఆపేద్దామంటే మీకు చాలాసార్లు చెప్పాను నేను, యుద్ధం ఆపలేనంతటి వాడు కృష్ణుడు కాదు. యుద్ధమే చెయ్యాలి అనుకునేవాళ్ళు పాండవులు కాదు, కృష్ణుడు కాదు. కృష్ణ భగవానుడు అంతటి వాడు యుద్ధం ఎందుకు ఆపలేదని మీకు అనిపించవచ్చు. అసలు కృష్ణ భగవానుడు యుద్ధం చేయమని చెప్పలేదు. ఈ కృష్ణ భగవానుడు వీళ్ళు అడవికి వెళ్ళిపోతే, ఓడిపోతే, రాజ్యం కోల్పోతే అప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. ఇది తప్పని చెప్పలేదు, ఇది రైట్ అని చెప్పలేదు. ఎవరేం చేసుకున్నారో దాని ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, వెళ్ళని అని ఊరుకున్నాడు. యుద్ధం తప్పనిసరి అయినప్పుడు, యుద్ధ సాయానికి అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు వచ్చినప్పుడు పాండవులు కృష్ణ భగవానుడిని కోరుకున్నారు, దుర్యోధనుడు కృష్ణ భగవానుడు సైన్యాన్ని కోరుకున్నాడు. ఆయన సమానంగానే ఇచ్చాడు. దేవుడయ్యి ఉండి భగవద్గీత చెప్పి యుద్ధం చేయించాడని మనం పొరపాటున అనుకోకూడదు. అది అపార్థము, అది సరైన అర్థము కాదు. ఆయన కూడా మానవ రూపధారుడుగా, మానవ రూపంలోనే ఎవరు ఏం చేస్తున్నారో అలాగే ప్రవర్తించాడు. ఆయన ఇంతకు ముందు వరకు ఆయన ఏ విషయాల్లోనూ కల్పించుకోలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం వచ్చినప్పుడు మొత్తం అందరు రాజులు పాల్గొంటున్నారు అందులో, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. అప్పుడు కృష్ణ భగవానుణ్ణి పాండవులు కోరుకున్నారు. కృష్ణ భగవానుడు దుర్యోధనుడికి వ్యతిరేకం కాదు. దుర్యోధనుడికి దూతగా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని బంధింపబోయాడు, అవమానించాడు. కృష్ణ భగవానుడు తన విరాట్ రూపమును చూపించి అక్కడ అందరూ మూర్ఛపోయారు. దుర్యోధనాదులందరూ మూర్ఛపోయారు. ఒక భీష్ముడు, ధృతరాష్ట్రుడు, కొంచెం మంచివాళ్ళు, విదురుడు, సంజయుడు, ఇలాంటి వాళ్ళు ఆయన విశ్వరూప దర్శనాన్ని చూశారు. వాళ్ళకు ప్రసాదించి భగవత్ సందర్శనాన్ని వాళ్ళకి ఇచ్చి, అంటే అనంత ఆత్మస్వరూపానుభూతిని వాళ్ళకు చూపించి, నేను సామాన్యుడిని కాదు, మీరు అనుకుంటున్నట్టు నేను భగవత్ స్వరూపమునే అని వాళ్ళు ఎవరైతే ఈయన్ని భగవత్ స్వరూపముగా నమ్ముతున్నారో వాళ్ళకు మాత్రమే చూపించి తిరిగి వచ్చేసారు. ఆయన దుర్యోధనుడు బంధించలేకపోయాడు. సరే యుద్ధం తప్పదు. దుర్యోధనుడు ఏమన్నాడంటే యుద్ధం తప్పదు అన్నాడు. నేను ప్రతి శ్లోకంలోనూ చెబుతున్నాను. ఇక్కడ యుద్ధము జరగటానికి కారణము కృష్ణ భగవానుడు కాదు, పాండవులు కాదు. యుద్ధము చేయక తప్పదు, సూది మనం మోపినంత భాగమైనా యుద్ధము చేయకుండా వాళ్ళకి ఇవ్వను అన్నాడు. పోన్లేవయ్యా, యుద్ధము వద్దు, సూది మనం మోపినంత భాగము వద్దు, మేము వెళ్ళిపోతామని కృష్ణ భగవానుడు కావాలంటే వీళ్ళని వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయి ఆ ద్వారకలో ఉంచుకోగలడు. అప్పటి వరకు రోడ్ల మీద అటు అడవుల్లోనూ వాళ్ళు భిక్షమెత్తుకొని ఎలాగో గడిపారు. విరాటరాజు కొరువులో పనిచేసి బతికారు, అన్నిటికీ అలవాటు పడిపోయారు. పర్వాలేదు, మేము భిక్షమెత్తుకు బతుకుతాం, మాకు అలవాటే అని అర్జునుడు చెబుతున్నాడు. అర్జున, నువ్వు భిక్షం ఎత్తుకోవడం ఎందుకయ్యా, నువ్వు హాయిగా ద్వారకు వచ్చేసేయండి, నా దగ్గరే ఉందరు. కానీ మీరందరం తీసుకెళ్ళిపోయి కృష్ణ భగవానుడు సర్వము వాళ్ళకన్నీ అరేంజ్ చేసి పెట్టగలడు. ఇక్కడ యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుందంటే, దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు, అతనికి ప్రోత్సాహం ఎవరు? అతని తండ్రి అయిన ధృతరాష్ట్రుడు. మళ్ళీ అతనికి ప్రోత్సాహకర్తగా అతనికి ఒక స్నేహితుడు దొరికాడు, కర్ణుడు. అసలు నిత్యము అతని పక్కనే ఉండి అతన్ని ఉద్రేకపరిచి ప్రోత్సహించే శకుని అక్కడే ఉన్నాడు. ఇదంతా ఒక దుష్ట చతుష్టయం అక్కడ కూర్చొని ఉంది. మొత్తం వాళ్ళ సపోర్టర్స్ ఉన్నారు. దుర్యోధనుడు ఏం చెబితే చేసేవాడు.
కొద్దిమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, మిగిలిన వాళ్ళు చాలామంది, సంజయుడు, విదురుడు అందరూ మంచివాళ్ళు. కానీ అధికారము పూర్తిగా వాళ్ళ చేతిలో లేదు. అధికారం చేతిలో ఉన్నవాళ్ళు దుర్మార్గంగా ఉన్నారు. వీళ్ళు ఆ అధికారం అనేటువంటి కుర్చీని కాపాడవలసిన వాళ్ళు, ఆ కుర్చీ మీద ఎవరుంటే వాళ్ళని కాపాడతారు అంతే తప్ప భీష్ముడు ధర్మ నిర్ణయం చెప్పలేడా, ద్రోణాచార్యుడు చెప్పలేదు కాదు. అవి పోస్టులు అయ్యి, వాళ్ళ పోస్టులు, వాళ్ళకి అంత అధికారం లేదు. అసలు రాజుకు ఎదురు చెప్పే అధికారం ఎవడిగా ఉండదు ప్రపంచంలో. రాజ్య సింహాసనానికి వినయ విధేయతలతో ఉండవలసింది. ఎంత గౌరవం ఉన్నోళ్ళైనా, ఎంత గొప్పోళ్ళైనా. అందుకని గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడైనా సరే అక్కడ కూర్చొని ఉంటే రాజుగా ఆయన గౌరవించారు అందరూ. అంతే. ఆ గుడ్డిరాజుని గౌరవిస్తూ ఆ గుడ్డిరాజు కొడుకు ఏం చేస్తుంటే అది ఊరుకుంటున్నారు. ఎందుకని మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు స్వతంత్రంగా చనువుగా వెళ్ళి చెప్పేటానికి ఉండదు. రాజ్యాలలో గౌరవం ఉంటుంది రాజు పట్ల. రాజు చెప్పిన దానికి రాజు అడిగితేనే చెప్పాలి ధర్మ నిర్ణయాలు, మిగిలిన మాట్లాడకూడదు. రాజే నిర్ణయం తీసుకుంటాడు. అటువంటి పరిస్థితులు ఇవి. మంచివాళ్ళు లేరా వీళ్ళందరంటే ఉన్నారు, పాపం చచ్చిపోయారు ప్రాణాలు ఇచ్చి వాళ్ళ కోసం. వాళ్ళకి తెలుసు చెడుని, అయినా తప్పదు. ఆ సింహాసనానికి రక్షకుడుగా ఉంటానని భీష్ముడు నిర్ణయించుకున్నాడు. ఎవరున్నా రక్షకుడుగా ఉంటాడు అంతే. అలాగే ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఆ సింహాసనం దొరుకునే అక్కడ ఉండి వీళ్ళందరికీ విద్యలు నేర్పినోళ్ళు. విద్యలు నేర్పుతున్నప్పుడు ఆ సింహాసనానికి సమాన హక్కుదారులు కనుక పాండవులకు కూడా నేర్పాడు. అలా నేర్పుతున్నప్పుడు అందరిలో ఉత్తముడుగా అర్జునుడు కనపడ్డాడు కనుక తను నేర్పేటువంటి విలువిద్యలు అది ఎంతో తనకు ఇష్టమైంది కనుక ఆయన తన ప్రియ శిష్యుడిగా అయ్యాడు. ఆయనకు అన్నీ నేర్పాడు. అంటే ఎవరు బాగా నేర్చుకుంటుంటే వాళ్ళకి నేర్పుతారు. అలా జరిగింది తప్ప అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తప్పులు చేసిన వాళ్ళు కాదు. రాజధిక్కారం కుదరదు, రాజుకి ఎదురు చెప్పడమే కుదరదు. అసలు ఎవరికి సైలెంట్గా ఉండటమే సభ మొత్తం. రాజు అడిగితేనే చెప్పాలి ఎవరైనా. అది కూడా రాజుకి ఇష్టమైనట్టు చెప్పాలి, రాజుకు కాదని చెప్పడానికి లేదు. రాజు నిర్ణయం తీసుకుంటాడు అంతే. అందుకని ఆ దుర్మార్గపు నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసి మేము కాదు ఒకవేళ వెళ్ళిపోతాం, మేము ఎక్కడో బతుకుతాం అన్నా కూడా చంపేస్తారు పాండవుల్ని. అది అసలు సిచ్యుయేషన్ అది అక్కడ. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణ భగవానుడు యుద్ధానికి వచ్చాడు. కాదు ఇప్పుడు తీసుకెళ్లి ద్వారకలో పెట్టుకున్నా చంపేస్తానికి ప్రయత్నిస్తారు. ఎందుకని అసలు కృష్ణుడిని బంధిద్దామని ట్రై చేశాడు. ఆడు చూడండి దుర్మార్గుడు, దూతగా వస్తే. దూత పట్ల అలాంటి చర్యలు చేయకూడదని కూడా చెప్పారు. అయినా వాడు ప్రయత్నించాడు. కృష్ణ భగవానుడినే చంపేద్దామని లేదా ఆయన బంధిద్దామని ప్రయత్నించిన మూర్ఖుడికి, అంటే దేహ రూపంలో చూస్తున్నాడుగా, అదే దేహభావన. మనం దేహభావనలోనే చూస్తాంగా. దుర్యోధనుడు మనలాగా దేహభావనలోనే చూస్తున్నాడు. అటువంటి వాడు ఎక్కడున్నా వాళ్ళని ఎందుకు వదులుతాడు? అందుకని తప్పనిసరి యుద్ధమైంది. అది తప్పనిసరి యుద్ధం, అర్థం చేసుకోవాలి అక్కడ. ఆ యుద్ధాన్ని కృష్ణుడు ప్రోత్సహించట్లేదు. ఇప్పుడు మీరు తప్పించుకు వెళ్ళిపోయినా వాళ్ళు మిమ్మల్ని వదలరుగా, మళ్ళీ ఇంకోసారి యుద్ధం చేయాల్సి వస్తుంది. మీరు ఎలాగైనా మిమ్మల్ని రక్షించుకుంటూనే ఉండాలి బతికినంతకాలం. ఇప్పుడు కాదు ఎప్పుడోకప్పుడు యుద్ధం చేయాలి మీరు. అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు అంటే, అర్జునుడు మేము వాళ్ళ చేతిలో చచ్చిపోతాం, యుద్ధం చేయమని చెప్పాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన వాళ్లే ఎవరైనా మనకు సంబంధించిన వాళ్లే ఇలాగే పాండవుల వల్లే ధర్మంగా ఉండి మేము వాళ్ళతో యుద్ధం చేయలే, ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళు చంపేస్తే చంపేని దుర్మార్గులు యదవులు అన్నప్పుడు చచ్చిపోండి వాళ్ళ చేతులు అని చెబుదాం మనం. ఏదో ఒక రకంగా వాళ్ళని ఇక అయితే పోరాటం తప్పదు, లేదా పారిపోయి బతకాలి అనుకో, పారిపోవటానికే ఛాన్స్ లేదు, పోరాటం తప్పదు అన్నప్పుడు ఏం చేయాలి? బతకాలంటే పోరాటాలు. ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్పిన జ్ఞానం అంతా ఎందుకంటే పాండవులు బతికుండాలంటే యుద్ధం చేయాలి. అయితే బతికుంటారన్న గ్యారంటీ లేదు, యుద్ధంలో చనిపోవచ్చు. పాండవులతో ఎంత బోధ చేస్తూ ఆయన మీరు బతికుంటారు యుద్ధం చేయండి అని ఆయన చెప్పలా. ఆయనేం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్పలా. తనకు తెలిసిన అనంత ఆత్మజ్ఞానాన్ని చెప్పారంతే. శరీరాలు పోవచ్చు, ఆత్మ చావదు. మీరు ఆత్మస్వరూపులే, మొత్తం ఇక్కడ యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మస్వరూపులే, అనంత ఆత్మస్వరూపులే. ఆత్మకు అసలు చావు లేదు. నువ్వు శరీర భావంలో ఉన్నావు అర్జున. కానీ నువ్వు బతికుండాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, దారి లేదు. ఎందుకంటే వాళ్ళు వెంటాడి చంపుతారు మిమ్మల్ని. నువ్వేమంటున్నావు? చనిపోతాం వాళ్ళ చేతులు అంటున్నావు. అది తప్పు. ధర్మం చేయాలి. నువ్వు నీ ధర్మం నువ్వు చేసి యుద్ధం చేస్తూ చచ్చిపో. అది చెప్పారు కృష్ణ భగవానుడు. జాగ్రత్తగా రండి, మన వాళ్లే ఉన్నారు, తప్పించుకోవడానికి వీలు లేదు. అయితే వాళ్ళతో యుద్ధం చేయాలి. యుద్ధం చేసి తమను తాము రక్షించుకోవాలి. యుద్ధంలో రక్షించుకోవాలంటే యుద్ధంలో ఎదుటి వాళ్ళని చంపాలి.
లేదా వాళ్ళ చేతిలో చచ్చిపోవాలి. అయితే ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్పారు, ఇది ధర్మయుద్ధం, యుద్ధం సిద్ధమైపోయింది కాబట్టి యుద్ధం చేస్తూ చచ్చిపో. ఒకవేళ యుద్ధంలో వాళ్ళు నేను చంపేశారనుకో ప్రాబ్లం ఏం లేదు, నీ ప్రయత్నం నువ్వు చేసావు, చచ్చిపోయావు, అది విధిలిఖితం, అలా లిఖించబడి ఉంది. ఒకవేళ చచ్చిపోయిన శరీరాలే పోతాయి, నువ్వు పోయేదేమి లేదు. నువ్వు ఆత్మగా శాశ్వతం, నువ్వే కాదు అందరూ శాశ్వతం, ఆత్మస్వరూపంగా అందరూ శాశ్వతమే. అది కృష్ణ భగవానుడు చెప్పింది, ఆయన యుద్ధం చేయించలా. నువ్వు చచ్చిపోవటం అనేది కరెక్ట్ కాదయ్యా, నువ్వు ముందే ప్రిపేర్ అయిపోతావు, ఏంటి చచ్చిపోతానని, యుద్ధం చేస్తూ చచ్చిపో. ఇప్పుడు మనమైనా సరే ఏం చెబుతాం, ఒరే ప్రయత్నించు, అసలు చచ్చిపోతానని ముందే అంటావు ఎందుకు, ప్రయత్నించు, ఏమో ఒకళ్ళు బతుకుతావేమో, నీ ప్రయత్నం నువ్వు చేయి, ప్రయత్నమే చేయకుండా వాళ్ళ చేతుల్లో చచ్చిపోతానని పెరిగితానంతే ఎలా మాట్లాడుతున్నావు అంటాంగా. అది ఒక సహజత్వం ఆ సిచ్యుయేషన్లో. అప్పుడు కృష్ణ భగవానుడు 2 విధములుగా చెప్పారు అర్జునుడికి. ఏమని అంటే, అర్జున ధర్మ నిర్వహణ చేయి, నువ్వు యుద్ధం చేయలేని అసమర్థుడు కాదు, నా వాళ్ళు వాళ్ళని చంపనంటున్నావు, కానీ నువ్వు ఎవరు నా వాళ్ళు అంటున్నావో వాళ్ళందరూ నిన్ను చంపడానికి వచ్చి నుంచున్నోళ్ళు. మరి దీనికి ఏమన్నా అర్థం ఉందా, పిచ్చి మూర్ఖత్వం ఇది. నన్ను చంపడానికి వచ్చి నుంచున్నోళ్ళతో కదా నేను యుద్ధం చేస్తుంది. ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చారు, నన్ను చంపడానికి వచ్చి నుంచున్నోళ్ళతో కదా నేను యుద్ధం చేస్తుంది. అంటే నాకు తెలిసినటువంటి ఒక నిజమైన స్టోరీ చెబుతాను. ఇది ఒక వ్యక్తికి చిన్నతనం నుంచి బాగా చదువుకుంటాడు, కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా చదివించారు. ఇది ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది, స్త్రీ పురుష పిల్లల్ని పెంచే వాళ్ళకు మీకు ఉపయోగపడుద్ది, తెలుసుకోండి. ఇది ఉపయోగపడే జ్ఞానమే, నిజంగా జరిగింది. బ్రహ్మాండంగా చదివించారు, ఇంకా చదువు తప్ప ఇంకో ధ్యాస లేదు అతనికి. అలా చదువుకుంటూ టాప్లో వెళ్ళిపోయాడు. అంతా 100కి 99 మార్కుల కంటే తక్కువ వస్తే బాధపడిపోతాడు, 98 వచ్చినా తట్టుకోలేడు. అలా చదివాడు, చదువు 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 నిత్యం చదివి. అతనికి ఇంట్రెస్టే, ఇంటి వాళ్ళు ఎంకరేజ్ చేశారు, బ్రహ్మాండంగా చదివాడు. అన్నీ బ్రహ్మాండంగా చదివేసి పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అంటే నేను చెబుతుంది 25 ఏళ్ల క్రితం విషయం, 25 ఏళ్ల క్రితం విషయం. బెంగళూరులో టాప్ మోస్ట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం, బేభత్సమైన బ్రహ్మాండమైన ప్యాకేజీ వచ్చింది. ఉద్యోగం జాయిన్ అయిపోయాడు. చక్కగా నెంబర్ 1 కోటీశ్వరులు పెద్ద పెద్దోళ్ళు వచ్చి సంబంధం కలుపుకున్నారు, వాళ్ళ పిల్లని ఇచ్చేశారు. ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది, ఈడుజోడు శుభ్రంగా ఉన్నారు, చక్కగా వెళ్ళారు. బెంగళూరులో కాపురం పెట్టారు, ఏ ఇబ్బంది లేదు, ఏ లోటు లేదు. ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి ధన సంపదలు విపరీతంగా ఉన్నాయి. కుర్రోడు గుణం అద్భుతమైన గుణం, చక్కగా ఈడుజోడు బ్రహ్మాండంగా ఉన్నారు, కాపురం బ్రహ్మాండంగా సాగుతుంది, అంత సూపర్గా ఉంది. ఈ కుర్రోడితో చదువుకున్న టైంలో ఫ్రెండ్స్ పరిచయం అయిన వాళ్ళల్లో ఒక అతను, అరే నాకు ఉద్యోగం సరిగ్గా ఏది రాలేదురా, నేను బెంగళూరు వచ్చి ట్రై చేసుకుంటాను, నాకేమన్నా అక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయో అక్కడ ఉండి ట్రై చేసుకుంటాను అన్నాడు. అయ్యో రారా, ఎక్కడన్నా చూద్దాం, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ, రమ్మన్నాడు. మరి నేను బెంగళూరు వస్తే ఎక్కడ ఉండాలి అన్నాడు. ఎక్కడో ఉండవేంటరా, మన స్నేహం ఏంటి, మనం ఏంటి, నువ్వు వచ్చి మా ఇంట్లోనే ఉండు అన్నాడు. వాడు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. కంపెనీలు ట్రై చేసుకుంటున్నారు, ఇతనికి ఉద్యోగం ఉంది, ఇతను పొద్దున్నే వెళ్ళిపోవాలి, పలానా కంపెనీకి వెళ్ళి తెలిసినోడు ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇతను చెబుతూ ఉంటాడు, ఏదో ట్రై చేస్తున్నారు, అది కొన్ని నెలల టైం పడుతుంది, అక్కడ మళ్ళీ అన్ని ట్రై చేసుకు ఇంటికి వచ్చి ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు. వీళ్ళ ఆవిడ ఇంట్లోనే ఉంది, బోల్ డబ్బులు, మంచి అవనంలో ఉంది, మంచి అందగెత్తి. ఈ వచ్చిన కుర్రోడు కూడా ఇతని వయసు కుర్రోడే, ఈయన స్నేహితుడే. కుర్రోడు ఖాళీగా ఉన్నాడు, చక్కగా ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి మనసుని పాడు చేశాడు. ఆ అమ్మాయి కూడా మనసు పాడు చేసుకుంది. వీళ్ళిద్దరూ సంబంధం పెట్టుకున్నారు. కొన్ని నెలల పాటు ఆ సంబంధం, శారీరక సంబంధం నడుస్తుంది. మళ్ళీ అతను వచ్చినప్పుడు మామూలుగా ఉంటున్నారు. అతనికి ఎంత చదివించారు తల్లిదండ్రులు, జాగ్రత్తగా రండి, ఇక్కడే మీ పాత్ర, తల్లిదండ్రుల పాత్ర తెలుసుకోవాలి, మంచి చెడు చెప్పాలి, లోక జ్ఞానం పిల్లలకు నేర్పాలి. చదువు చదువు డబ్బు డబ్బు అని నేర్పితే ఉన్న జీవితాలు నాశనం అయిపోతాయి. లోక జ్ఞానము తెలియాలి, జీవితం అంటే అన్ని కోణాలు తెలియాలి. ఈ కుర్రోడికి ఏం తెలియదు, అసలు ఏమీ తెలియదు, చక్కగా బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఆయన ముత్యం, మంచు కడిగిన ముత్యం, ఏమీ తెలియదు అసలు, అపార్థ భావన కూడా రాదు అతనికి, అసలు చదువు తప్ప ఇంకోటి తెలియదు అతనికి. అలా వచ్చాడు. సరే కొన్ని నెలలు ఉన్నాడు, ఏదో ట్రై చేస్తున్నారు. ఒక సందర్భంలో వాళ్ళిద్దరూ కలిసి ఉండటం చూశాడు, అంతే సింపుల్. తన భార్య తన స్నేహితుడు కలిసి ఉండటం చూశాడు. అసలు హతాశుడైపోయాడు. అంటే అతని జీవితంలో చిన్నతనం నుంచి ఈ రోజు వరకు
కని విని ఎరుగినటువంటి ఘోరాన్ని, తప్పుని ఇప్పుడే చూశాడు. విపరీతంగా భార్యని ప్రేమిస్తాడు. భార్య కూడా అలాగే ఉంటుంది. స్నేహితుడు వచ్చేవరకు అలాగే ఉంది. అలానే స్నేహితుడు వచ్చాడని భర్తనేం ప్రేమించకుండా లేదు. అదే చెబుతున్నా. ఎప్పుడూ స్త్రీలు, మీరు ఎవరైనా సరే, పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా, పరపురుషులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ పురుష ఆకర్షణ ఉంటుంది. అది ఒక బలహీనతను కలిగిస్తుంది. అది శరీరంలోనే ఉంది, సృష్టి నిర్మాణంలో ఉంది. అందుకే నియంత్రణ అనే జ్ఞానం కావాలి. ధర్మము అనేది అందుకు చెప్పారు, ధర్మాచరణ అని. అలాగే పురుషులైనా ఇతర పరాయి స్త్రీలకు దూరంగా ఉండాలి, స్త్రీలు పరపురుషులకు దూరంగా ఉండాలి. అసలు కుటుంబ సభ్యులలో తల్లి తండ్రులతో ఉన్నప్పుడు కూడా యవ్వనములోకి వచ్చేసినటువంటి స్త్రీ పురుషులను, అంటే కొడుకు కూతుళ్లను కూడా ఎలా చూడాలో అలాగే చూడాలి. చిన్నతనంలో లాగా బాగా దగ్గరికి తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు యవ్వనానికి వచ్చారు, వాళ్ళ శరీరంలో అనేక మార్పులు జరిగినాయి, మానసిక భావాల మార్పులు జరుగుతూ ఉంటాయి. కనుక తల్లిదండ్రులైన వాళ్ళు కూడా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైనా కూడా ఎంత పరిమితిలో ఉండాలో అంత పరిమితిలో ఉండి దూరంగా ఉండి మాట్లాడుకోవాలి అని శాస్త్రాలు, పెద్దలు అనాదిగా చెబుతున్నారు. ఏంటి, తల్లిదండ్రులకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి యవ్వనంలోకి వస్తే ఇంకా పరపురుషులతో ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ కుర్రోడికి ఏమి నేర్పలేదు. చదువు నేర్పారు, నేర్చేసుకున్నాడు, బ్రహ్మాండంగా చదివేశాడు. నాయన డబ్బు ఉద్యోగం అన్నారు, అద్భుతమైన ఉద్యోగం తెచ్చుకున్నాడు, విపరీతమైన డబ్బు ఉంది, విపరీతమైన అసలు అతని ప్యాకేజే బోల్డ్ జీతం వస్తుంది, అద్భుతమైన అందమైన భార్య దొరికింది, వాళ్ళు కోటేశ్వర్లు వీళ్ళు కోటేశ్వర్లు, అసలు ఏ లోటు లేదు. కానీ మధ్యలో స్నేహితుడు అనేవాడు ఒకడు వచ్చాడు ఓకే, కానీ అతనికి జ్ఞానం తెలీదు. మన ఇంట్లో మన స్త్రీ ఒక్కతే ఉంటుంది, ఇద్దరు ఒకే వయసులో ఉన్నారు, అలా ఇళ్లలో పెట్టకూడదు, మన వాళ్ళని యవ్వనంలో ఉన్న వాళ్ళని అలా దగ్గర ఉంచకూడదు అని అతనికి ఏదైనా ఏర్పాటు చేయగలడు. వేరే రూమ్లో ఉంచవచ్చు, ఎక్కడన్నా పెట్టచ్చు, బోర్డు చేయొచ్చు, లేదా ఏదన్నా ఉద్యోగం చూసినాక రమ్మని చెప్పి అతని దారి అతనికి చూసుకోమని సహాయం చేయొచ్చు, డబ్బు సహాయం చేయొచ్చు, ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ అతనికి అసలు ఆ లౌక్యం తెలియదు. ప్రపంచంలో ఇటువంటి తప్పులు జరుగుతాయి అనే విషయాన్ని అతనికి తెలియనివ్వకుండా, అతనికి తెలియజేయకుండా, లోకరీతి తెలియకుండా, జీవితం ఎలా బతకాలో తెలియకుండా తల్లిదండ్రులు కేవలం చదువు 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 అని పెంచేశారు. చెడు తెలియదు అతనికి. అసలు చెడు జరుగుతుంది ఎలా అని తెలియదు. చెడు తెలియకపోతే మీ జీవితంలోకి వచ్చిన చెడుని మీరు ఎలా రక్షించుకోగలుగుతారు? ఇప్పుడు అతని జీవితంలోకి చెడు వచ్చేసింది. తన భార్య పరాయి పురుషుడితో, తన స్నేహితుడితో ఉండటం చూశాడు. అసలు ఆ భార్య మీద ఉన్నటువంటి నా భార్య అనే ప్రేమ చేత, చిన్నతనం నుంచి తల్లిదండ్రులు తనతో పెరిగిన వాళ్ళు అంతా మంచితనం తప్పు తెలియకపోవటం చేత, తప్పు అనేది అసలు ఉంటుందని అతను భావించుకోకపోవటం చేత ఒక్కసారి ఆ షాకుకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకు చచ్చిపోయాడు. మామూలుగా ఆత్మహత్య ఏం చేసుకోవక్కర్లా, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవచ్చు, బ్రహ్మాండమైన ఉద్యోగం ఉంది, విడాకులు తీసుకోవచ్చు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, అతని మంచితనానికి కొన్ని వందల మంది దొరుకుతారు. లేదు, క్షమించగలిగిన ఓర్పు నేర్పు ఉన్నాయనుకోండి, వాళ్ళని కేకలేసి స్నేహితుడిని పంపించేసి భార్యకు బుద్ధి చెప్పి కాపురము చేసుకోవచ్చు. ప్రపంచంలో పెద్ద పెద్ద తప్పులు చేయని వాళ్ళు ఏమీ లేరు. అదేం పెద్ద విశేషమైనంత తప్పు కాదు. అంటే ఈ కాలంలో ఇప్పుడు చూస్తే, అంటే ఆ తప్పులు చేయమని నేను చెప్పట్లేదండోయ్, మళ్ళీ నన్ను తిట్టబాకండి, తప్పు ఎప్పుడూ చేయకూడదు. అసలు స్త్రీ పురుషులు ఎవరైనా దూరంగా ఉండాల్సిందే, ఎదమా స్నేహాలు పెంచుకోకూడదు. మళ్ళీ ఇప్పుడు కొత్త పదాలు, అన్నయ్య గారు, చెల్లెమ్మ, పక్కింటోండి. అన్నయ్య గారు అయితే ఒళ్ళో కూర్చోకూడదు, పక్కింటి ఆయన సొంత అన్నయ్య కాదు. సొంత అన్నయ్య అయినా యవ్వనం వచ్చినాక, పెద్దదాన్ని అయినాక, పెద్దవాళ్ళు అయినా ఒళ్ళో కూర్చోకూడదు. సొంత అన్నయ్య అయినా కూర్చోకూడదు, సొంత అక్క అయినా కూర్చోకూడదు, సొంత చెల్లి అయినా కూర్చోకూడదు. అసలు తల్లిదండ్రులతోనే ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో హద్దుల్లో ఉండాలి యవ్వనంలోకి వచ్చిన వాళ్ళు అని చెప్పారు. ఎందుకని? నాయన, స్త్రీ పురుషుల ఆకర్షణ అనేది శరీరమునకు అంత గాఢముగా పెట్టబడింది. జ్ఞానము దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే ధర్మం అనేది జ్ఞానస్వరూపము. మనలో ఉన్న బుద్ధి విచక్షణ జ్ఞానము. జ్ఞానం కంట్రోల్ చేసే లోపల నువ్వు ఆకర్షణకు లోనే తప్పులు చేసేస్తావు. ఇక జ్ఞానాన్ని నీ మనసు తప్పు కోరిక డామినేట్ చేసేస్తుంది. అందుకని పిల్లలకి అన్నీ తెలియాలి. చాలామంది అమ్మమ్మ పిల్లలకి అన్నీ తెలిస్తే అట్టాగండి, అదే సినిమా అస్సలు బాగోలేదండి, ఈ సినిమా అలా ఉందండి, ఇలా చూపించకూడదండి, అలా చేయకూడదండి, ఏమీ తెలియకుండా వీళ్ళు పెంచారనుకో, ఈయన పెళ్ళం ఎవరితోనూ వెళ్ళిపోద్ది, ఆయన చచ్చిపోతాడు, లేదా ఈయన మొగుడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఆ పెళ్ళానికి ఏమీ తెలియదు, ఈయన చచ్చిపోద్ది. ఇలాంటి ఆత్మహత్యలు, ఘోరాలు, నేరాలు చూడాల్సి వస్తుంది. అమాయకంగా పెంచకండి, అలానే ముదురులు చేసి తప్పులు చేయకండి. కానీ ఒక వయసు వచ్చినాక ప్రపంచంలో జరిగే తప్పొప్పులన్నీ తెలియాలి. ఇప్పుడు డబ్బు ఉంది, మోసపోకూడదుగా, దాచుకోవాలిగా.
అన్నీ తెలియాలి వాళ్ళకి. డబ్బు మోసం చేసేవాళ్ళు ఉంటారు, మన స్త్రీలను మోసం చేసేవాళ్ళు ఉంటారు, మన పురుషుల్ని మోసం చేసేవాళ్ళు ఉంటారు. అన్ని రకాల మోసాలు ప్రపంచంలో ఉంటాయి నాయన అనేదే జీవిత విద్య. అతను చచ్చిపోయాడు పాపం ఆత్మహత్య చేసుకొని. ఏం కర్మ అతనికి? ఇప్పుడు ఏమైంది? ఆ తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పెంచుకుంటూ వచ్చారు. అద్భుతంగా 25-30 ఏళ్ళు బ్రహ్మాండంగా చదివేశాడు. జీవితం సగంలో అంతమైపోయింది. ఆ చదువుకు అర్థమే ఉంది, ఆ సాధించిన దానికి అర్థమే ఉంది. చిన్న తప్పు ఊరికనే ఆ కుర్రోడిని తెచ్చి ఇంట్లో పెట్టాడు అంతే. ఆ కుర్రోడితో భార్య చేసిన తప్పు. ఇప్పుడు ఈమెమైంది? ఈమె జీవితం వైధవ్యం అయిపోయింది. ఇప్పుడు పాపం ఆ కుర్రోడు కూడా ఎంతో, ఆ స్నేహితుడు కూడా ఎంతో బాధకు లోనై ఉంటాడు, అయ్యో నా వల్లనే చనిపోయాడని. కానీ కోరిక అలా అంత దరిద్రంగా ఉంటుంది. ఆ దరిద్రమైన కోరికే దుర్యోధనుడికి పెట్టింది రాజ్యకాంక్ష. ఇక్కడ శరీరకాంక్ష, అక్కడ రాజ్యకాంక్ష. వాడు వదలడు, ఇప్పుడు ఏమైనా చంపుతాడు, ఎక్కడున్నా చంపుతాడు. అందుకని యుద్ధం తప్పదు. యుద్ధం తప్పదు కనుక అర్జునుడికి కృష్ణ భగవానుడు చెబుతున్నాడు, నాయన నువ్వు ఎంత స్టోరీ చెప్పినా ఇక్కడ ధర్మం ఏంటంటే నువ్వు యుద్ధం చెయ్యి. యుద్ధం చేయకుండానే వాళ్ళ చేతిలో చచ్చిపోతానంటే పోనీ నువ్వు మంచోడివే, నువ్వు చేస్తుంది కరెక్టే. నువ్వు ఎవరిని చంపనంటున్నావో వాళ్ళందరూ నిన్ను చంపడానికి వచ్చినోళ్ళు. అందుకని నువ్వు యుద్ధం చేయి. యుద్ధం చేసి యుద్ధంలో చచ్చిపోయావు అనుకో, పోనీ ధర్మంగా యుద్ధం చేశారు, చచ్చిపోయారు, వీరులు అంటారు. పిరికితనం లేదుగా, నువ్వు వీరులు అని చెబుతారు. అది ధర్మం చెబుతున్నా నేను. నువ్వు గెలుస్తావని చెప్పట్లా. కాదు, ఒకవేళ గెలిచారనుకో మీ రాజ్యం మీకు వస్తుంది, అది ధర్మయుద్ధమేగా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది అంతే. కానీ నువ్వు ఇక్కడ ఇప్పుడు చేయవలసింది ఏంటంటే యుద్ధం. అలా నువ్వు అన్యాయంగా ఎవరినో చంపట్లా, వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేస్తున్నావయ్యా నువ్వు. ఆ విషయం మనమైనా చెబుతాంగా. చెబుతూ అయితే ఆయన నా వాళ్ళు అని బాధపడుతున్నాడు. ఎవరిని? తనని చంపడానికి వచ్చిన వాళ్ళని నా వాళ్ళు అనుకుంటున్నాడు. ఎంత మూర్ఖత్వం చూడండి అసలు. మూర్ఖత్వానికి కూడా హద్దు ఉండాలి. వాళ్ళు తనని చంపడానికి వచ్చిన వాళ్ళు నా వాళ్ళు అంటున్నాడు. అందుకని తత్వం చెప్పారు. సర్లే ఏదో పోయింది అయిపోయిందిలే, నువ్వు మంచోడివే, నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళని కూడా చంపను అంటున్న మంచోడివి. అబ్బా చాలా గొప్ప మంచోడు, అందులో డౌట్ లేదు. ఆధ్యాత్మికతలో అది ఉత్తమ లక్షణమే. అంటే నాకు హాని చేసినా నేను వాళ్ళకి హాని చేయను అనేది ఉత్తమ లక్షణం, త్యాగ లక్షణం అది. అయితే నీకు సత్యం చెబుతున్నాను విను. ఎంతమంది ఇక్కడ యుద్ధాలు చేసుకు చచ్చిపోయినా శరీరాలు చచ్చిపోయేది, అందరూ ముందు నుంచి ఉన్నవాళ్లే. నాతో నీతో సహా యుద్ధంలో ఉన్నవాళ్ళందరూ ముందు నుంచి ఉన్నవాళ్లే, చివరి వరకు ఉండేవాళ్లే. ఆత్మ అవినాశనం, నిత్యం, దానికి నాశనం లేదు, అది ఎప్పుడూ ఉండేది. అది అజమం, దానికి పుట్టుక లేదు. అవ్యయం, నశింపు లేదు. పుట్టుక లేదు, చావు లేదు. కాబట్టి ఇక్కడ అసలు చంపించేవాడెవడో చచ్చేవాడెవడు, ఎవడు ఎలా చంపగలడో ఎవడు చంపించగలడు, ఈ రెండు కుదరవు. ఈ విషయం నీకు తెలియక నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు చంపే దేహాలను యుద్ధం జరిగితే ఏం జరుగుతుందంటే దేహాలు చనిపోతాయి. దేహాలు చనిపోయినా ఇక్కడ అందరూ ఉండేవాళ్ళు. అందుకని అనంత ఆత్మతత్వం యొక్క సత్యాన్ని తెలుసుకుని ఒక దేహధారిగా నువ్వు అర్జున పాత్ర ధరించావు, భూమి మీదకు వచ్చావు. ఆ పాత్రలో వీళ్ళందరూ పాత్రలు ధరించిన వాళ్ళే. ఈ పాత్రలన్నీ భూమి మీద యాక్షన్స్ చేస్తున్నాయి, కొన్ని చెడ్డగా కొన్ని మంచిగా. కాబట్టి నీ పాత్ర నిర్వహణ నువ్వు చేయి, నీ నాటకం నువ్వు ఆడు. నేను నాటకమే ఆడినా వాళ్ళ చేతిలో చచ్చిపోతానంటున్నావు కాదు. నీ నాటకంలో నీ పాత్రను నువ్వు నిర్వహించి వాళ్ళు చంపితే చచ్చిపో, లేదా నీ చేతిలో వాళ్ళు చచ్చిపోతారా తెలియదు. నాటకం ఎలా రచించబడి ఉందో, ఫైనల్లో ఏం జరుగుద్దో మనకు తెలియదు, సృష్టికి తెలుసు అది. కాబట్టి నువ్వు గెలుస్తావని చెప్పట్లా, నువ్వు ఓడిపోతావని చెప్పట్లా. నువ్వు ఒకళ్ళు ఓడిపోతే చనిపోతే, యుద్ధం చేసి చనిపోయావు కనుక నీ పాత్ర చక్కగా పోషించావు. ప్రజలందరూ అదే చెప్పుకుంటారు. అది నీ ధర్మం. నీ పాత్ర చక్కగా పోషించడం ధర్మం. ఇక్కడ పాత్ర పోషించు. కాదు ఒకవేళ గెలిచావనుకో నీ పాత్ర పోషిస్తూ, అది ధర్మమే. నీ రాజ్యం నీకు వచ్చింది, ధర్మ పరిపాలన చేయండి. కాబట్టి నువ్వు ఇప్పుడు పాత్ర పోషించాలి అంటే నీకు అనంత ఆత్మజ్ఞానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు పాత్ర పోషణ లేకుండా శరీరమే నిజం అనుకొని పాత్ర పోషణ ఇదని అనుకోకుండా, ఇదొక దివ్యశక్తి నాటకం అని నీకు తెలియకుండా ఇదే నిజం అనుకొని, జీవితం నిజం అనుకొని, మనుషుల్ని చంపేస్తాననుకొని బోరు నడుస్తున్నావు. ఎలాంటి జన్మలు ఎన్ని ఎత్తావో, ఇంతకుముందు ఎన్ని జరిగినాయో, నేను ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలుసు, నీకు తెలియదు. నాకు తెలుసు ఆ విషయం. కృష్ణ భగవానుడు చెప్పాడు, అనేక జన్మలు ఎత్తాను నాకు తెలుసు. ఇప్పుడు చెప్పిన జ్ఞానాన్ని అంతకుముందు నేను బోల్డ్ మందికి చెప్పాను, ఇప్పుడు నీకు చెబుతున్న జ్ఞానాన్ని ఏంటి, అనంత ఆత్మతత్వాన్ని. నేను కూడా నీలాగానే రూపధారణ జరుగుతుంది. కాకపోతే నాకు నేను ఆత్మస్వరూపుడు నన్న ఎరుకు ఉంది.
అందుకే దీన్ని భగవద్గీత అన్నారు, కృష్ణగీత అనలేదు. కారణం ఏంటంటే కృష్ణుడు అనేది శరీర రూపం పేరు, భగవంతుడు అనేది ఆయన అనంతత్వం పేరు, అవినాశి అయినటువంటి ఆత్మతత్వం పేరు. కనుక అర్జున, నీకు ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాను ఈ జగన్నాటకంలో, ఇప్పుడు ఈ యుగంలో, ఈ కాలంలో, ఇక్కడ జరుగుతున్న జగన్నాటకంలో. వాళ్ళు దుష్ట పాత్రల్లో ఉన్నారు, నువ్వు ధర్మ పాత్రల్లో ఉన్నావు. ఎవరి పాత్రలు పోషించుకుంటూ వెళ్లాల్సిందే. వాళ్ళ గుణకర్మలు వాళ్ళు అనుభవిస్తారు, నీ గుణకర్మల ప్రకారం నువ్వు ప్రవర్తించు, ఏది జరిగితే దాన్ని స్వీకరించు. అంతే, నువ్వు పాత్రను పోషించడమే చేయాల్సింది. అలా నేను చెడు చేయమంటే పాత్రలు ఎప్పుడూ ధర్మంగానే ఉండాలి. అందుకని మీకు జ్ఞానం ఇవ్వబడింది, మెదడు ఇవ్వబడింది, ఆలోచన శక్తి ఇవ్వబడింది, ధర్మ ప్రవృత్తి నేర్పబడుతుంది, గురువుల చేత బోధించబడుతుంది, దైవావతారుల చేత బోధించబడుతుంది. శరీర భావంలో అధర్మంగా ఇది జగన్నాటకం, నా ఇష్టం వచ్చినట్టు పాత్రలో నేను పోషిస్తానంటే కుదరదు. ఆ పాత్ర పోషణతో నువ్వు చేసినటువంటి పనుల ఫలితాలను నువ్వు అనుభవించక తప్పదో. నువ్వు పోషించేది పాత్ర అయినా పాత్ర ధర్మంగానే పోషించాలి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఉంది మళ్ళీ అక్కడ. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం నీ పాత్ర ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఇది పాత్రే, ఇది పాత్ర ధర్మమే అని ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు ధరించిన శరీరము పాత్ర, శరీరములు నశించిన ఈ శరీరములకు ఆధారముగా ఉన్నటువంటి అనంతాత్మ నశింపదు. నువ్వు కానీ నేను కానీ ఇక్కడున్న సైన్యంలో ఎవరు కానీ శాశ్వతముగా ఉన్నవాళ్లే, ముందు నుంచి ఉన్నవాళ్లే, చివరి వరకు ఉండేవాళ్లే తప్ప నశించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ నీకు ఆ విషయం తెలియదు కనుక నువ్వు దేహాలు చూసి ఇప్పుడు నశిస్తాయని కన్ఫ్యూజ్ అవుతున్నావు కనుక, ఓ అర్జున, నీకు అందుకని చెబుతున్నానయ్యా, నువ్వు పాత్ర పోషణ చెయ్యాలి కనుక నీకు ఆత్మజ్ఞాన బోధ చేస్తున్నాను. నువ్వు ధర్మంగా నువ్వు నీ పాత్ర పోషణ చెయ్యి. గెలిస్తే గెలుస్తావు, లేకపోతే ఓడిపోతావు. ఓడిపోయావా ఎలాగో చచ్చిపోతావు కాబట్టి గొడవే లేదు. ఆడాక ఆ దుర్మార్గుడు ఆ రాజ్యం కొట్టేస్తాడో ఏం చేసుకుంటాడో ఆడి బాధ ఆడు పడతాడు, మీరు ఉండరుగా ఇంకా చచ్చిపోతారు. కాదు, ఒకవేళ మీరు గెలిచారనుకో మీ రాజ్యం మీకు వస్తుంది కదా, మీరు ధర్మంగా మీ ప్రకారం పరిపాలించుకోండి. ఈ రెండే ఉన్న దారులు. కానీ నువ్వు అసలు పాత్ర పోషణ చేయనంటున్నావు, అది తప్పదు, క్రియ చేయాల్సిందే. శరీరంతో ఉండగా నేను దేహధారినన్న భావన ఉన్న ఎవడైనా క్రియ చేయాల్సిందే. కానీ మీరు గమనిస్తే కృష్ణ భగవానుడు నేను క్రియ చేయను అన్నాడు, నేను యుద్ధం చేయను అన్నాడు. మీరు గమనించండి, ఇది మనకే చెప్పింది. మనం అంటే మన జీవితంలో మనం ఏదో భక్తులము, ఆత్మజ్ఞానులము, అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము అని ఇళ్ళు వదిలిపెట్టి పారిపోతాం, పిల్లల్ని వదిలిపెట్టి పారిపోతాం, మేము పెద్ద గురువులు అయిపోయాం, మహాత్ములు అయిపోయాం, కుటుంబాలు వదిలిపెట్టి పారిపోవటం, మాకు వాళ్ళు సాగుతుంది కదా, మా చుట్టూ జనం పోగయ్యారు, మాకు డబ్బులు దొరికినాయి, కీర్తి ప్రతిష్టలు దొరికినాయి అని పారిపోవటం, భార్య పిల్లల్ని వదిలేయటం, ఇవన్నీ ధర్మాలు కాదు. ఎవరు చేయాలి అదంటే అనంత, అది కూడా అప్పుడు కూడా చేయకూడదు. కృష్ణ భగవానుడు కూడా ఎవరిని వదల్లా, కానీ అన్ని రక్షణలు చేశాడు. కానీ ఇక్కడ యుద్ధం నేను చేయను అన్నాడు. ఆయన యుద్ధం కాదు, అసలు ఆ యుద్ధంతో సంబంధం లేదు. ఎందుకని, నాకు అనంత ఆత్మతత్వం తెలుసు కనుక నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇక్కడ జరిగే సంఘటనలో నా పాత్ర ఏం లేదు, ఇది మీకు సంబంధించిన యుద్ధం. మీకు ఊరికనే నేను తోడుగా వచ్చాను, అందుకని యుద్ధం చేయను. నేను అనంత ఆత్మస్వరూప యుద్ధం చేయక్కర్లేదు. మనం కూడా అనంత ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందితే అసలు ప్రపంచంలో మన చుట్టుపక్కల వాళ్ళతో, మన కుటుంబ సభ్యులతో, మనవాళ్ళతో రోజు జరిగే యుద్ధాలన్నీ అయిపోతాయి. ఎందుకని తత్వం అర్థమైనప్పుడు ఘర్షణ ఉండదు. దేహభావంలోనే ఘర్షణ, అహంకారం పుడతాయి, బాధ దుఃఖం పుడతాయి. అందుకని పాత్రోచితమైనటువంటి కర్మను చేయటానికి అనువుగా అనంత ఆత్మజ్ఞానాన్ని అర్జునుడికి కృష్ణ భగవానుడు చెబుతున్నాడు. నీ పాత్రను నువ్వు చెయ్యి. నేను చూడు, నాకు అనంత ఆత్మజ్ఞానం తెలుసు, అందుకని యుద్ధం చేయను అన్నాను. నా పాత్ర నేను చేస్తున్నాను, నాకు సత్యం తెలుసు, సర్వం తెలుసు. అసలు ఇక్కడ ఇప్పుడు నాటకంలో భాగస్వాములు ఎవరు? కౌరవులు, పాండవులు. నాదేముంది, మీకు తోడుగా పిలిస్తే వచ్చాను. నేను అనంత ఆత్మతత్వాన్ని తెలిసిన వాడిని, నాకు అసలు ఏ యుద్ధము చేయాల్సిన అవసరం లేదు. అందుకని జాగ్రత్తగా అర్జున, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. నువ్వు ఆత్మని చంపలేవు, ఆత్మని నువ్వు కాదు కదా, ఎవరో చంపించలేడు, ఎవడో చంపలేడు, అది శాశ్వతం. ఇక్కడ జరిగేదంతా దేహాలు చూసి నువ్వు మాట్లాడుతున్నావు కనుక దేహభావన వదులు. నీ పాత్రోచిత ధర్మం ఏంటో, నీ దేహం ధరించావు గనుక ఈ దేహ ధర్మం ఏంటో, ఈ దేహ బాధ్యతలేంటో, ఈ దేహ కర్తవ్యములేంటో అవి చెయ్యి. అదే మనందరం చేయాల్సింది. కుటుంబాలు వదిలిపెట్టి పారిపోవటం కాదు, భార్యాపిల్లలను వదిలేసి పారిపోవటం కాదు, జ్ఞానం కాదు అది. ఎవరి పాత్రోచిత ధర్మాలు వాళ్ళు చేయాలి, అది అక్కడ చెప్పబడుతుంది. అర్జునుడిది అక్కడ యుద్ధం అనేది పాత్ర ధర్మం కనుక అది చేయాలి. మనం కుటుంబంలో ఉన్నాం కనుక భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు, మొత్తంగా మన బాధ్యతలు ఏంటో అవన్నీ మనం చేయాలి.
ఇక్కడ బాధ్యతలు చెప్పబడుతున్నాయి. బాధ్యతలు నువ్వు కరెక్ట్గా చేయాలి. పాత్రోచితమైనటువంటి బాధ్యతలు నీ శరీరంతో నువ్వు నిర్వర్తిస్తేనే అనంత ఆత్మతత్వం వరకు వెళ్ళగలుగుతావు. లేకపోతే నీకు ఆత్మతత్వ జ్ఞానం అసలు అర్థమే కాదు. అది అర్థమైన వాళ్ళు అసలు ఇళ్లలోంచి పారిపోరు, కుటుంబ సభ్యులను వదిలేసి పారిపోరు. అలా పారిపోవాలని తలంపు ఎవరికి వస్తుంది? మేము భరించలేం, మా వల్ల కాదు, మా మాట సాగాలి, మేము అనుకుందే సాగాలి, మేము వీళ్ళని తట్టుకోలేకపోతున్నాం, వీళ్ళ వల్ల కావట్లేదు, వీళ్ళు బాబోయ్ మమ్మల్ని బతకనివ్వట్లేదు అంటే దేహభావన. నిరంతరం నా అహంకారం, నేను నా మాట సాగాలి, నేను అనుకుంది సాగాలనే భావన ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యుల్ని భరించలేమని చెబుతుంటారు. కాదు నాయన, అది పాత్రోచిత ధర్మము, నీ ధర్మాన్ని నువ్వు చేయంతే. నువ్వేం చేయాలో చేయాల్సిందే ధర్మాలు. ఎందుకంటే నువ్వు వచ్చేసావు శరీరం ధరించి ఇక్కడికి. అనంత ఆత్మస్వరూప జ్ఞానం వచ్చే వరకు నీకు ఈ ఘర్షణ ఉంటుంది, శరీర భావన పోయే వరకు. అందుకని శరీరంతో ధర్మాలు నిర్వర్తిస్తూ శరీర భావన పోగొట్టుకునే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో. అది కృష్ణ భగవానుడు చెబుతుంది అర్జునుడికి. నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని నువ్వు శరీరంతో నిర్వర్తించు. నేను శరీరాన్నే కాదన్న అనంత ఆత్మజ్ఞాన ఎరుకను పొందే సాధన చేసుకో. అందుకని నీకు అనంత ఆత్మజ్ఞాన ఎరుకని చెబుతున్నాను. ఎందుకని? నువ్వు కర్తవ్యాన్ని చేయాలి శరీరంతో, అందుకని చెబుతున్నాను. ఇది ఈ శ్లోకం వరకు అర్థం చేసుకుందాం. మరు శ్లోకంలో మళ్ళీ చెప్పుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మనం ఇప్పుడు చెప్పుకున్నది భగవద్గీతలోని సాంఖ్యయోగంలోని 21వ శ్లోకము, ఆత్మజ్ఞాన గీత పేరుతో చెప్పుకుంటున్నాం. దీంట్లో ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం తీసుకోవలసింది, కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎందుకు ఈ బోధ చేస్తున్నారు ఆత్మజ్ఞాన బోధ అంటే, ఎవరు పాత్రలు వాళ్ళు, శరీరం ధరించిన వాళ్ళు, మీ బాధ్యతలు, మీ కర్తవ్యాలు మీరు నిర్వహించాలి. ఎందుకంటే నేను అనంత ఆత్మస్వరూపుడను, స్వరూపురాలను అన్న ఎరుక మీకు రాలేదు. ఎరుక వచ్చినాక అసలు బాధ్యతలు మీరు ఇంకా సక్రమంగా చేస్తారు, వదిలిపెట్టి పారిపోరు. అప్పుడు అవి మీకు దుఃఖములు అనిపించవో, బాధలు అనిపించవో, కరెక్ట్గా చేస్తారు. శ్రీరామచంద్రుడు తన బాధ్యత తాను చేసినట్టు, శ్రీకృష్ణుడు తన బాధ్యతలు తాను చేసినట్టు సక్రమంగా చేస్తాడు. అప్పుడు పారిపోరు ఎవరు. పారిపోయారంటేనే జ్ఞానం లేనివాళ్ళు అని అర్థం. ఎందుకంటే దేహభావన ఎక్కువ ఉండి అహంకారాలతో వాళ్ళు అనుకున్నదే సాగించుకోవాలనుకున్నవాళ్ళు పారిపోతారు. అది పారిపోయేవాళ్ళు ఎవరైనా ఇంతే. అది అలా కాదు. అందుకని కృష్ణ భగవానుడు చెబుతున్నాడు, నీ ధర్మం నువ్వు చేయని. మనం కూడా అంతే. మనం ఎక్కడ ఉంటే అక్కడ మనకు ఇవ్వబడిన వాళ్ళు, మన ప్రారంధ కర్మలు అవి మనకు దొరికిన వాళ్ళు, మన తల్లిదండ్రుల వాళ్ళు, మన అన్నదమ్ముల వాళ్ళు, మన అక్క చెల్లెళ్ళ వాళ్ళు, మనకు వచ్చిన భార్య, మనకు వచ్చిన భర్త అతను, మనకు పుట్టిన పిల్లలు ఇల్లు, అదే మన బాధ్యతలు, మన కర్తవ్యాలు. ఇంతకుముందు మనం చేసినటువంటి పాపపుణ్య ఫలితాలు అవి. ఇప్పుడు నాకు ఘర్షణనో, బాధనో, నాకేదో అనిపిస్తుందనో, ఆధ్యాత్మికమనో, భక్తనో, గురువనో, దేవుడనో నేను వీళ్ళని భరించలేకపోతున్నాను అంటే నీ బాధ్యతలను నువ్వు తప్పించుకుంటున్నావు. నీ బాధ్యతలు నువ్వు చెయ్యి, అవి నువ్వు పడాల్సిందే. అర్జునుడికే యుద్ధం తప్పదు ముర్రు అంటే మనమెంత. అది కూడా కృష్ణ భగవానుడు పక్కన ఉండి అన్ని కష్టాలు ఆళ్ళు పడితే ఇవన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే గతంలో నువ్వు చేసినటువంటి పాపపుణ్యముల ఫలముగా రుణానుబంధ రూపేణ పశుపత్ని సతాలయాం వీళ్ళందరూ కలిశారు నీకు. ఆ రుణానుబంధం తీరినప్పుడు వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళకి ఆ బుద్ధులు పోతాయి. ఆటోమేటిక్గా బంధాలన్నీ అవే వదులుకుంటూ వెళ్ళిపోతాయి. నిన్నెవరు బాధించరు, నువ్వెవరిని బాధించవు. ఇలా రుణానుబంధాలు తీరుతూ అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ వెళుతుంటే, రుణానుబంధాలు తీరకపోయినా కూడా నేను అనంత ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకున్న రోజున అసలు వాళ్ళు నిన్ను బాధించడం అనేటువంటి బాధ నీ శరీరం స్వీకరించదు. ఎందుకంటే శరీరం అన్న భావనే ఉండదు. నువ్వు అనంత ఆత్మస్వరూపుడుగా ఉంటావు. నీ బాధ్యతలు నువ్వు చేస్తావు, నీ ధర్మాలు నువ్వు చేస్తావు. అందుకని ఇప్పుడు అర్జునుడికి నువ్వు ధర్మం చేయక తప్పదు, కానీ ఇక్కడ జరిగే వినాశనం ఏది నువ్వు చేసే వినాశనం కాదు, నేను చేసే వినాశనం కాదు, ఎక్కడ జరిగే వినాశనం ఏమీ లేదు. ఇదంతా దేహాల ఆట. శాశ్వతమైనటువంటి ఆత్మతత్వమునకు నశింపు లేదు. కనుక తెలుసుకొని నీ ధర్మాలు నువ్వు చెయ్యి అని ఆత్మజ్ఞాన బోధ చేస్తున్నారు. కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకోవాలి. ఇది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవలసినటువంటి, గ్రహించవలసినటువంటి విషయం. అర్జునుడి ద్వారా కృష్ణ భగవానుడు మనకు బోధించినటువంటి విషయం. మన బాధ్యతలు, మన కర్తవ్యములు ఓర్పుతో, నేర్పుతో, యుక్తితో, ప్రజ్ఞతో ధర్మబద్ధంగా నిర్వర్తించుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.